హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ వంకాయ రోటి పచ్చడి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అన్నంలోకి, టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వంకాయ రోటి పచ్చడి తయారు చేయడం కోసం 3 వంకాయలు, 2 టొమాటోలు, ఇంకా 4-5 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. వంకాయల్ని శుభ్రంగా కడిగేసుకుని ఇలా ముక్కలు కట్ చేసుకుని నీళ్ళల్లో ఉంచుకోవాలి. వంకాయ ముక్కలు ఎప్పుడూ కూడా ముందే కట్ చేసేసుకుని పక్కన ఉంచకూడదండి. ఇలా నీళ్ళల్లో పెట్టుకుని ఉంచితేనే మనకి పాడైపోకుండా ఉంటాయి. ఇంకా టొమాటోలు, పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడయిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, ఇంకా 1 టీ స్పూన్ మినపప్పు వేసుకుని వేయించుకోవాలి. కొంచెం క్వాంటిటీ కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా ఇలా గరిటతో కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. శనగపప్పు ఇంకా మినపప్పు కొంచెం కలర్ చేంజ్ అయిన వెంటనే ఈ పప్పుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇదే ప్యాన్లో కొంచెం నూనె ఉంటుంది కదండి, ఆ నూనె సరిపోతుంది. దానిలోనే వంకాయ ముక్కలు వేసుకుని మగ్గించుకోవాలి. వంకాయ ముక్కలు వేసిన వెంటనే ఇలా నూనె ఈ ముక్కలకి కలిసేలాగా ఇలా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. వంకాయ ముక్కలు ఎక్కువ టైం పట్టదండి, త్వరగానే మగ్గిపోతాయి. మధ్య మధ్యలో మూత తీసుకుని ఒకసారి గరిటతో కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. వంకాయ ముక్కలు కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లోకి టొమాటో ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. టొమాటోలు తీసుకునేటప్పుడు పండిన టొమాటోలు అయితే త్వరగా మగ్గిపోతాయండి. మనం టొమాటోలు పచ్చివి ఉంటాయి కదా గ్రీన్ కలర్లో కూడా, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. వంకాయ, టొమాటో మగ్గిపోయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఇంకా 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. దీంట్లోకి కొంచెం చింతపండు, ఒక చిన్న ఉసిరికాయ వేసుకుంటే సరిపోతుందండి. మనకి టొమాటో పులుపుని బట్టి చింతపండుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి గరిటతో కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనకి ఈ చింతపండు, వెల్లుల్లి రెమ్మలు వేగక్కర్లొద్దండి, జస్ట్ ఆ వేడికి కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే చల్లారిపోతాయండి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న మినపప్పు, శనగపప్పు వేసుకుని పౌడర్ చేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్న తర్వాత దీనిలోకి చల్లారిన ఈ టొమాటో, వంకాయ ఇంకా పచ్చిమిర్చి ఉన్నాయి కదా, వాటిని వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. దీనిలోకి నీళ్ళది వేయకూడదండి, నీళ్లు వేసామంటే టేస్ట్ మారిపోతుంది. టొమాటో ఇంకా వంకాయ కూడా జ్యూసీగా కొంచెం మెత్తగా సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి నీళ్ళు అవసరం ఉండదు. ఇప్పుడు దీనిలోకి 1/4 టీ స్పూన్ పసుపు, ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఒక 3/4 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేస్తున్నాను. సరిపోకపోతే లాస్ట్లో కొంచెం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. ఈ పచ్చడి మరీ మెత్తగా కాకుండా అలానే మరీ బరకగా అంటే కచ్చా పచ్చగా కాకుండా ఉంటే బాగుంటుందండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒకేసారి గ్రైండ్ చేసేయకుండా మధ్య మధ్యలో ఆపి ఇలా గరిటతో కలుపుకుంటూ మళ్ళీ రుబ్బుకుంటే మనకి రోట్లో నూరుకున్నట్టుగా టెక్స్చర్ అయితే అలా వస్తుంది. పచ్చడి రెడీ అయిందండి. ఇప్పుడు దీనిలోకి పోపుని రెడీ చేసుకుందాము. పోపు కోసం 1 టేబుల్ స్పూన్ నూనెని వేడి చేసుకుని దీనిలోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకుని వేయించుకోవాలి. పోపు కొంచెమే ఉంటుంది కాబట్టి ఒకేసారి ఎండుమిరపకాయలు అన్నీ వేసేసామంటే ఎండుమిరపకాయలు మాడిపోతాయండి. అందుకని ఈ పోపు వేగిన తర్వాత అంటే ఈ ఆవాలు ఇంకా శనగపప్పు కూడా వేగిన తర్వాత అప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. ఒక్కసారి ఇలా గరిటతో కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎండుమిరపకాయలు త్వరగా కలర్ వచ్చేస్తాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఈ ఎండుమిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు కరివేపాకు వేసుకుంటే ఇంకా ఎండుమిరపకాయలు మాడిపోకుండా ఉంటాయి. పోపు కూడా మనకి కలర్ ఎక్కువ వచ్చేది. ఇలా పోపు కొంచెం వేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా లాస్ట్లో కరివేపాకు వేసేసాము అంటే పోపు మాడకుండా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసేసాం కదండి, పోపు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి పచ్చడి వేసుకుని కలిపేసుకోవాలి. పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం ఫ్రెష్ కొత్తిమీరని వేసుకుని కలుపుకుంటే మనకి వంకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయినట్టే. కొత్తిమీర ఇలా ఆకుల్లాగా ఇష్టపడము అనుకుంటే మనం వంకాయ ముక్కలు అవి గ్రైండ్ చేసుకున్నాం కదండి, అప్పుడు ఈ కొత్తిమీరను కూడా అందులోనే వేసేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపామనుకోండి, అన్నంలోకి కలుపుకుని తిన్నప్పుడు చాలా బాగుంటుంది. వంకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఒకవేళ మీ ఇంట్లో రోలు ఉంటే రోటిలోనే ట్రై చేయండి, ఇంకా బాగుంటుంది. ఇడ్లీ, దోశ లాంటి వాటిలోకి కూడా మనకి చట్నీలు చేసుకుంటాం కదండి, ఈ వంకాయ చట్నీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా రాగి సంకటి, రాగి ముద్ద లాంటి వాటిలోకి కాంబినేషన్గా కూడా బాగుంటుంది. ఇంకా ఇంత టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఫుడ్ రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ రీ ఛానల్.